హలో గాయస్, మనకి ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి కూడా భారతరత్న ఇచ్చిన సిచ్యువేషన్ ఎవరికి కూడా లేదు, ఒక సచిన్ టెండూల్కర్కి తప్ప. మరి సచిన్ టెండూల్కర్కి చూసుకుంటే అంతకుముందు 2014లో మరి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో అయితే దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ సో ఎవరు కూడా మరి ఈ అవార్డు అయితే తీసుకుంది లేదు. సో అయితే మరి రీసెంట్గా మరి స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మరి సురేష్ రైనా కూడా అదే చెప్పాడు. సో మరి మనకి సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరు కూడా మరి భారతరత్న అవార్డు తీసుకున్న వాళ్ళు లేరు. సో మరి దాని తర్వాత సచిన్ టెండూల్కర్ తర్వాత మరి ఆ అవార్డుకి ఎవరన్నా అర్హులు ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే దానికి రీజన్ కూడా చెప్పాడు. అతను ఏమంటున్నాడు అంటే మరి సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేసింది కానీ, లేదు అంటే ఆ రికార్డ్స్ క్రియేట్ చేయడం కానీ, మరి సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ బ్రేక్ చేయడం కానీ, సో మరి సాధ్యమైంది ఎవరికైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఇండియన్ క్రికెట్ టీంని సచిన్ టెండూల్కర్ తర్వాత మరి ఆ బాధ్యతను మొత్తం మోసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. సో మరి ఇండియన్ క్రికెట్ టీం కోసం మరి ఇంత చేసి దాని తర్వాత ఒంటి చేత్తో కూడా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు మన ఇండియన్ టీంకి. సో దాని తర్వాత మరి సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ చూసుకున్నా సరే మరి ఓడీస్లో మరి 51 సెంచరీస్ కొట్టాడు. సో దాంతో మరి సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సో మరి ఒకవేళ మనకి టెస్టులకి రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, కానీ లేదు అంటే మరి సచిన్ టెండూల్కర్ సెంచరీస్ కూడా బీట్ చేసేవాడు. సో మరి ఏదేమైనా సరే మరి మనకి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే ఇండియా టీం తరఫున సచిన్ టెండూల్కర్ లేని లోటును అయితే తీర్చాడని చెప్పాలి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. దాని తర్వాత ఎన్నో మ్యాచ్లు ఇండియా టీంకి గెలిపించడం జరిగింది. సో తను చివరి వరకు ఉన్నాడు అంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించి తీరుతాడు అనే నేమ్ కూడా తనకుంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అటువంటి బ్యాట్స్మెన్కి సో మరి భారతరత్న ఇవ్వటం అనేది సో మరి దానికి తన అర్హుడు అనే చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి సురేష్ రైనా చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.